అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. క్రీడలు దేశాల మధ్య వారధులు కట్టాలి, కానీ బంగ్లాదేశ్లో మాత్రం రాజకీయాలు క్రీడల గొంతు నులుముతున్నాయి. 2026 టీ20 ప్రపంచ కప్ ముంగిట బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రపంచ క్రికెట్లోనే సంచలనంగా మారింది. భారత్లో ఆడేందుకు భద్రతా కారణాలు సాకుగా చూపుతూ వెనక్కి తగ్గింది. కానీ దీని వెనుక అసలు కథా చిత్రం వేరే ఉంది. అదే రాజకీయం. క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించాల్సిన ఆటగాళ్లు ఇప్పుడు రాజకీయ చదరంగంలో పావులుగా మారిపోయారు. 2026 టీ20 ప్రపంచ కప్కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. ప్రపంచ కప్ ఆడాలనేది ప్రతి క్రికెటర్ కళ. ఇప్పుడు అది చెదిరిపోయింది. బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాళ్లు, ముఖ్యంగా లిచన్ దాస్ వంటి వారు భారత్కు వెళ్లి టోర్నీలో పాల్గొనాలని ఆశపడుతున్నారు. కానీ బీసీబీ మాత్రం ఆటగాళ్ల మనోభావాలను పక్కన పెట్టేసి రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోంది. క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్తో జరిగిన సమావేశంలో ఆటగాళ్లకు తమ అభిప్రాయం చెప్పే అవకాశం కూడా దక్కలేదని, కేవలం ప్రపంచ కప్ కళ ముగిసింది అనే చేదు నిజాన్ని వారితో చెప్పించారని సమాచారం. భద్రతా కారణాల వంకతో భారత్లో ఆడేందుకు నిరాకరిస్తున్న బీసీబీ వెనుక పాకిస్తాన్ వ్యూహాత్మక హస్తం ఉందనే ఆరోపణ బలంగా వినిపిస్తోంది. ఐసీసీ ఓటింగ్లో బంగ్లాదేశ్కు మద్దతుగా నిలిచిన ఏకైక దేశం పాకిస్తాన్ మాత్రమే. భారత్లో భద్రత లేదని బంగ్లాదేశ్ను రెచ్చగొట్టి తద్వారా ఐసీసీపై ఒత్తిడి తేవాలనేది పాక్ ప్లాన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం బంగ్లాదేశ్ మ్యాచ్లను పాకిస్తాన్లో నిర్వహించేందుకు కూడా పీసీబీ ప్రతిపాదించడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని ఇస్తోంది. నాడు బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో అండగా నిలిచిన భారత్ను కాదని ఇప్పుడు పాకిస్తాన్ అజెండాను మోస్తూ రాజకీయ కక్షలతో దేశ క్రికెట్ భవిష్యత్తును బంగ్లా ప్రభుత్వం పణంగా పెడుతోంది. క్రీడలను రాజకీయాలకు దూరంగా ఉంచాల్సిన బోర్డు ఇప్పుడు ప్రభుత్వానికి ఒక అనుబంధ సంస్థలా మారిపోయింది. దీనివల్ల నష్టపోయేది కేవలం ఆటగాళ్లు మరియు కోట్లాది మంది బంగ్లా క్రికెట్ అభిమానులు మాత్రమే. ఒకవేళ బంగ్లాదేశ్ ప్రపంచ కప్ నుంచి తప్పుకోవడంతో దాని పర్యవసానాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఐసీసీ నుండి భారీ జరిమానాతో పాటు భవిష్యత్తులో టోర్నీల నిర్వహణకు అనర్హత వేటుపడే అవకాశం ఉంది. మరోవైపు ఐసీసీ ఇప్పటికే ప్రత్యామ్నాయంగా స్కాట్లాండ్ను సిద్ధం చేస్తోంది. అంటే ఒక దేశం దశాబ్దాల పాటు నిర్మించుకున్న క్రికెట్ సామ్రాజ్యం కేవలం కొన్ని రాజకీయ నిర్ణయాల వల్ల కుప్పకూలిపోయే అవకాశం కనిపిస్తోంది. క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు, అది కోట్ల మంది భావోద్వేగం. రాజకీయం గెలవాలి అనుకున్న చోట క్రీడ ఓడిపోతుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇప్పటికైనా మేల్కొని తన నిర్ణయాన్ని సమీక్షించుకుంటుందా, లేక పాకిస్తాన్ పన్నే పద్మ వ్యూహంలో చిక్కుకుని తన ఆటగాళ్లను బలి చేస్తుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.